నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో ఉన్న కొంతమంది భారతీయులు ఎవరైతే ఉన్నారో అకామా మోసాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క అకామా మోసాలకు భారతీయులు అయితే సపోర్ట్ చేస్తూ ఉన్నారన్నమాట. ఉదాహరణకు మనం చూసుకుంటే కానీ ఒక మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, 600 దినార్లో 700 దినార్లో వాళ్ళు చెప్పినంత ఇచ్చి అకామా కుట్టించుకుంటూ ఉంటారన్నమాట. అకామా కుట్టించుకున్న తర్వాత 10 రోజులకో 20 రోజులకో నెలకో 2 నెలలకో ఆ యొక్క కువైటీ పౌరుడు అకామా కట్ చేస్తూ ఉంటే అకామాకు కువైటీకి మరియు వీళ్ళకు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఉన్న మరొక భారతీయుడు మనం చూసుకుంటే కానీ కువైటీలకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే భారతీయులకు సపోర్ట్ చేయడం లేదు, కువైటీలకు సపోర్ట్ చేయకపోతే తన యొక్క భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మీరెట్ట అన్యాయం అయిపోయారో నన్ను కూడా అన్యాయం చేయవద్దని చెప్పేసి కువైటీలకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరికొన్ని సందర్భాలలో మనం చూసుకుంటే అకామా కోసమని డబ్బు తీసుకొని అకామా కొట్టించకుండా డబ్బులు తీసుకొని కొంతమంది భారతీయులనైతే మరికొంతమంది భారతీయులు ఏడిపిస్తూ ఉన్నారు. అకామా లేక పాస్పోర్టు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని చిత్రహింసలుగా అయితే పడుతూ ఉన్నారన్నమాట. మరోవైపు కువైటీలు డబ్బు తీసుకొని అకామా కొట్టకుండా ఉన్నవారు కూడా ఉన్నారు. అలాగే కువైట్లో ఉన్న కొంతమంది భారతీయులకు తెలియజేస్తూ ఉన్నారు, దేశంగానే దేశానికి వచ్చి డబ్బు సంపాదించుకుందామని చెప్పేసి కష్టపడుతూ ఉన్నారన్న. మీకు కూడా అక్కడ కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు అన్నమాట. మీకు నిజంగా కువైట్ యజమాని మీద నమ్మకం ఉండి ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చినా నేను చూసుకోగలననే నమ్మకం ఉంటే మాత్రమే మీరు అకామాలు కొట్టియండి. అకామాలు కొట్టించేటప్పుడు మీరు కూడా 50 నుంచి 100 దినార్లు తీసుకుంటూ ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. చాలామంది భారతీయులు మనం చూసుకుంటే అకామా మోసాలు, అకామా దోపిడీకి గురవుతూ ఉన్నారన్నమాట. అప్పులు చేసి మరి అలాగే 100 దినార్లకు 10 దినార్ల వడ్డీకి తీసుకొని వచ్చి మరి అకామా కొట్టించుకునేందుకు డబ్బులు ఇస్తూ ఉంటే దాన్ని తీసుకున్న కువైటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అకామా కొట్టకుండా అలాగే అకామా కొట్టినా కానీ నెల 2 నెలలకు కట్ చేస్తూ భారతీయుల ప్రాణాలతో జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ మన వాళ్ళే మనకు శత్రువులుగా మారుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.